గేమే ఆడలేదు, 5 అమ్మాయిలు కలిసి విన్నర్ చేశారు బిగ్ బాస్ సీజన్ 9. ఇది నేనన్న మాట కాదు, వాళ్ళందరూ గుంపుగూడి వాళ్ళు మాట్లాడుకున్న మాటే, వీడియో రిలీజ్ చేసిన మాటే. కళ్యాణ్ గెలవడానికి కారణం తన కష్టం కాదు, తను ఆడిన గేమ్స్ కాదు, లేకపోతే జనాల ఓటింగ్ వల్ల కూడా కాదు. 5 అమ్మాయిలు కష్టపడితే మన కళ్యాణ్ పడాలా విన్నర్ అయ్యారనమాట. దాంట్లో 2 ఈమె ఎచ్చులాడి శ్రీజ అండ్ ఓవర్ యాక్టింగ్, #ఓవర్ యాక్టింగ్ గీతు రాయల్. ఈమె నేను పిఆర్నని గొప్పగా చెప్పుకొని తిరుగుతుంది. ఒక ఇమేజ్ నేను స్క్రీన్ షాట్ నేను థంబ్నెయిల్లో యాడ్ చేస్తాను చూడండి. ఏదో శ్రీకృష్ణుడు సంథింగ్ ఏదో పెట్టింది, ఆమెమో ముందు కూర్చుంది, ఆయనేమో అంటే నేను గట్టి పిఆర్ని, నేను కళ్యాణ్కి పిఆర్ కాబట్టే గెలిచాడు కళ్యాణ్ అన్నట్టు హోదులు కొడుతుంది. ఈమెకే పిఆర్ లేక ఆమె మధ్యలో వచ్చేసింది. ఫ్యామిలీ వీక్ దాకా కూడా ఉండకుండా బిడ్డ. ఈమెకి అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు అని నా అభిప్రాయం ఏంటంటే, శ్రీజ ఒక 4 వారాలు ఉందా, 4.5 వారాలు ఉందనుకోండి మహా అయితే. ఈమె నేను ఒక పెద్ద సెలబ్రిటీ అయిపోయాను, నేను ఒక హీరోయిన్ ప్లేస్లో ఉన్నాను, పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు కదా, శ్రీదేవి, ఇంకెవరు, కాజలు, తమన్నా, సమంత గారు, వాళ్ళ ప్లేస్లో నేను ఉన్నాను. బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏమనుకున్నాను, ఆ ప్లేస్ నేను కొట్టేశాను, వాళ్ళకన్నా నేను అందంగా ఉంటాను, బ్యూటిఫుల్, నా హెయిర్ చూడండి, మొన్న నేను యూకే నుంచి దిగొచ్చాను, యూఎస్ నుంచి. మొన్ననే బిడ్డ బాహుబలి అని కాదులే కానీ ఒక టాలీవుడ్ మూవీకి సైన్ చేసి వచ్చారంట. ఇంత ఓవర్ ఆమె కళ్ళ జోడు, ఆమెను చూస్తే నిజంగా చీపురు కట్టి ఆడుందిరా, దయ్యం పట్టిందేమో వదిలిద్దాం అనిపించింది. అండ్ ఆ ఫీలింగ్ వచ్చింది బేసిక్గా. ఏం ఆడాడయ్యా కళ్యాణ్, నాకు తెలియ అడుగుతా. సరే సింపతి కార్డు వాడారు, సరే సోల్జర్, దేశానికి సేవ్ చేసి వచ్చాను, కాదనట్లేదు, అందుకని గెలిపించారు జనాలు కూడా. కానీ గట్టి పిఆర్ ఏంటో తెలుసా, స్కూళ్ళల్లో, కాలేజీలలో ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ జనాలు బాగా వీడియోస్ మనం చూసే ఉన్నాం చాలామంది. ఎక్కడైనా సరే కళ్యాణ్ ఓటు అంటే సరే దేశ సేవ చేసిండు, సైనికుడు, ఓకే కాదని ఆ మాటకి. మరి వీళ్ళంతా డబ్బా కొట్టుకోవడం ఎందుకు? సరే గెలిచిన సుఖం లేకపోయింది కదా, ఏమంటారు కదా, సొమ్ము ఒకటిది సోకొకటిది అన్నట్టుంది ఇప్పుడు వ్యవహారం. సొమ్ము ఈండే, సోకు ఎవడ వాళ్ళది అంటే రీతు గారన్న పాప ఆమెకి, రీతు గారు, ఇక శ్రీను అని ఇంకొకళ్ళు 9 సంవత్సరాల నుంచి పాతుకుపోయిన ఆదిరెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఆదిరెడ్డి గారు ఏడా కనపడలేదు కానీ ఆయన కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఆయన లాస్ట్ వీడియోలో, మొన్న వీడియో లేదు, కళ్యాణ్ విన్నర్ ఏదా అన్నప్పుడు ఇక నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఆల్రెడీ విన్నర్ అయిన వాళ్ళు చేసేది ఏం లేదు, చక్కగా వేరే పనులు చూసుకుంటున్నారు. సో సక్సెస్ వచ్చినప్పుడు కాదు, సక్సెస్ వచ్చిన తర్వాత మనం ఎలా మాట్లాడాలనేది మెయిన్. అంటే బాగుంది, ఓకే. ఆయన డైరెక్టర్గానో ఇండైరెక్ట్గానో బాగానే సపోర్ట్ చేశారు, బాగానే పిఆర్ గట్టిగా వేయించిన ఓట్లు గెలిచారు, ఓకే కాదండి. అయినా మన తెలుగు బిగ్ బాస్ షో అంత చెత్త వర్స్ట్ ఆడలేదనిపించింది. ఒక్క లేడీని కూడా విన్నర్ చేయరా అంటే, ఇప్పుడు అగ్నిపరీక్ష 2 వస్తుంది కాబట్టి ఒక సామాన్యుడిని మనం గెలిపించేస్తే తర్వాత జనాలు వస్తారు, మనకి మంచి డబ్బులు వస్తాయి, మంచి పైసలు వస్తాయి అని ఒక ప్లానింగ్ అంటారు అందరూ. అంటే మీ అభిప్రాయం ఏముంది బేసిక్గా ఒక మాట చెప్పండి నాకు. రీతు వస్తుంది కానీ ఈ గీతు గారిని ఈ సిగ్గు లేకుండా, మళ్ళీ బుద్ధి లేకుండా డెమాన్ పై అని ఊకలాకుండా పోతుంది. మళ్ళీ రివ్యూర్ లేపితే లేచిన డెమాన్ అన్నది ఆమె, ఈరోజు ఏం మొహం పెట్టుకుని పోయి అబ్బాయి వాటేసుకుంటుంది, అసలు నాకు అర్థం కాలేదు. అది విచిత్రం, పిచ్చి పాతాల్లోకి కూరుకుపోయింది అన్నట్టు అనిపించింది. అలానే అనిపించింది నాకు బేసిక్గా. వామ్మో, శ్రీజ, గీతు ఇక్కడ ఉండవలసినవి కాదు పాప. ఇంకా నయ్యో ఆ గీతు గారు ఇంకా విన్నర్ అయి ఉంటే అమ్మా తలకాయ తినేది. అందుకనే దేవుడు ఇగో చేసే కొంతమంది కొన్ని రకాల ఆడబెడతాడులే కానీ అది కామన్లే. కానీ మరి ఇంత మనిషికి ఇంత పవరు, ఇంత యాటిట్యూడు, ఇంత ఏమంటారు ఓవర్ యాక్టింగ్కి ఒక త్రిబుల్ వేసుకోవచ్చు మనం. ఇంత మరి ఇద్దరు ఈమె నేను పెద్ద హీరోయిన్ అయినట్టు ఫీల్ అవుతుంది శ్రీజ. బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత ఒక్క చిన్నపాటి ప్రోగ్రాంలో కానీ వచ్చిందా? ఇంకా ప్రియా వచ్చింది. ఇప్పుడు ఆమె ఎట్టున్నా సరే బయటకు వచ్చినా కొంచెం బాగాలే, మంచిగానే ఉంది ఆ పిల్ల. ఈమె ఓవర్ యాక్టింగ్, అమ్మో కళ్యాణ్ ఇక నేనే గెలిచేస్తాను ఫీలింగ్లో ఉంది శ్రీజ అసలు. అందుకనే మధ్యలోనే పంపించేసారు, ఏవి కూడా వేయలే మొహానికి ఇప్పుడు దాకా. ఇలా ఉంటుంది.
ఈమె లేపింది జనాలయ్యా, మళ్ళీ దించండి అయ్యా, ఈమె ఓవర్ యాక్టింగ్ చూడలేకపోతున్నాం మేము. ఏముందయ్యని ఆమె అంతగనంగా లేవి కూర్చోబెట్టరు, నాకు అర్థం కావట్లేదు. అది నా ముచ్చట. మీరేమనుకుంటే అది మాత్రం కామెంట్ చేయండి. ఈ గీతు గారిని అయితే ఆమె చూస్తే నా గొంతు, ఆమె మొహం చూస్తుంటే కంపర పుడుతుంది నాకు నిజంగా. బిగ్ బాస్ సీజన్ 9కి మెయిన్ 3 పిల్లర్స్ అబ్బా. ఇమాన్యుయల్ మెయిన్, సంజన గారు కంటెంట్ ఇచ్చిర్రు, ఇమాన్యుయల్ కామెడీ చేసిండు, అండ్ టెమన్ టాస్క్ పరంగా మంచిగా ఆడిండు. తనుజ గారు కూడా బాగానే ఆడారు. తనుజ కూడా తన క్యూట్గా ఉంటే తన మాటలు వీళ్ళిద్దరు కామెడీ వలన షో బాగా హిట్ అయింది. ఏడ పుట్టుకొచ్చాడు అంటే కళ్యాణ్, గీతు గారు, ఇంకా సోహాన్ పెద్ద రివ్యూసర్ వీళ్ళందరి వల్ల పనికి మాలిన రివ్యూవర్ అంతా వచ్చి ఈయన లేపడం వల్ల ఈయన లేచిండు. రివ్యూ అనే పేరుకే అర్థం లేకుండా చేసింది గీతురాయలు. పిఆర్ అంటే పిఆర్ లాగా పిఆర్ ఒక నేను పిఆర్ని అని పెట్టుకోవాలే కానీ రివ్యూ చేసే వాళ్ళని కూడా చెడ్డోళ్ళు చేసిన రకం ఈమె మొహం చూస్తేనే చిరాకు, నాకు ఏమనాలని అర్థం కావట్లేదు. కానీ ఓకే, ఇది ముచ్చట. నాకు కళ్యాణ్ విన్నడయ్యాలని బాధ లేదు, లేకపోతే ఇంకేం లేదు, సంతోషం. ఎవరైనా ఓకే, నేను అన్నాను షార్ట్ వీడియో ఆల్రెడీ, ఎవరైనా ఓకే. బట్ ఈయన గెలిచిన సుఖం కన్నా సోకులు పడే వాళ్ళు ఎక్కువ అయ్యారు, అదే నా ప్రాబ్లం. అంతే మీ చేయలేదు అనమాట. ఇది ముచ్చట. మీకు నచ్చితే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ కుదిరితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి వెళ్ళండి, నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇది ముచ్చట.